ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఓలిగి చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని పిడికెడు కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర చిట్టపట్టలు ఆడేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన కరివేపాకు జీలకర్ర వేసుకున్నాను. స్పూన్ ధనియాల పొడి, వాటర్ ని యాడ్ చేసుకుని పెట్టేసి బరకగా మిక్సీ స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 5-6 పైనే ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి రంగు మారకుండా లైట్ గా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేయించిన ఎండుమిర్చిని ఇలా అన్ని తుంచుకున్నాను. ఒక పాత్ర పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పొడవు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇందులో ఎండుమిర్చిని వేసుకుందాం. మరి ఎండుమిర్చిని ఆయిల్లో వేయించుకోవాలి. మనం ఇందులో ఓలిగా కట్టుని వేసుకుందాం. కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఇందులో చింతపండు రసం ని యాడ్ చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, ఇందులోనే కొద్దిగా బెల్లము, ఇందులో మునక్కాయ ముక్కల్ని వేసుకుందాం. మునక్కాయ ముక్కలు వేసుకుంటే ఓలిగి చారు టేస్ట్ బాగుంటుందండి. 1/2 స్పూన్ రసం పొడి, ఇది ఆప్షనల్ అండి. ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే రసం అనేది రెడీ అయిపోతుందండి. రసం అనేది చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.